నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రాజకీయాలు యావత్ రాష్ట్రాన్నే ప్రభావితం చేసేలా ఉంటాయి. తాజాగా తునిలో ఇద్దరు అన్నదమ్ముల మధ్యన సవాళ్లు రాజకీయంగా వేడిని రాజేస్తున్నాయి. టీడీపీ నేత మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు, వైసీపీ నేత యనమల కృష్ణుడు మధ్యన వైరం తారాస్థాయికి చేరిపోయింది. యనమల రామకృష్ణుడు స్వార్థంగా పనిచేస్తున్నారని, ఆయన ఆటలు తునిలో సాగవంటూ తమ్ముడు యనమల కృష్ణుడు మండిపడుతున్నారు. 2024 ఎన్నికలకు ముందు వరకు స్తబ్దుగా ఉన్న తుని రాజకీయం ఎన్నికలకు ముందు వేడెక్కింది. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే వరకు తుని అభ్యర్థి ఎవరు అనేది ఉత్కంఠను రేపింది. యనమల కృష్ణుడు సీటు తనదే అని భావించారు. అయితే యనమల రామకృష్ణుడు కూతురు దివ్యను తుని ఎమ్మెల్యే అభ్యర్థిగా చంద్రబాబు ఎంపిక చేశారు. దీంతో ఇన్నాళ్లు పార్టీ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా పనిచేసి పార్టీకి సేవలందించిన యనమల రామకృష్ణుడు తమ్ముడు యనమల కృష్ణుడు పార్టీ నుంచి బయటకు వచ్చారు. పార్టీ కోసం కష్టపడి పనిచేస్తూ నియోజకవర్గంలో పార్టీ కేడర్ను కాపాడుకుంటూ వచ్చినందుకు నన్ను పక్కన పెట్టి దివ్యకు టికెట్ ఇవ్వడంలో అర్థమేంటి అంటూ పార్టీని నిలదీశారు యనమల కృష్ణుడు. తన అన్న రామకృష్ణుడు వైఖరి వల్ల తాను వైసీపీ పంచన చేరాల్సి వచ్చిందని ఘాటైన విమర్శలు కూడా చేశారు. తుని నియోజకవర్గంలో 2019, 2014 ఎన్నికల్లో యనమల కృష్ణుడే పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. ఆ నేపథ్యంలో ఆయన అభ్యర్థత్వానికి ఓట్లు పట్టం లేదని భావించిన తెలుగుదేశం అధిష్టానం ఈసారి యనమల రామకృష్ణుడు కూతురు దివ్యను రంగంలోకి దింపింది. ఆమె భర్త ఐఆర్ఎస్ అధికారి, ఎప్పటి నుంచో భార్యను రాజకీయాల్లోకి పంపాలని అనుకున్నారు. మొత్తానికి అది 2024లో కుదిరింది. 2024 ఎన్నికల్లో యనమల దివ్య అధికార వైఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దాడిశెట్టి రాజా పైన గెలుపొందారు. పోటీ చేసిన మొదటి ఎన్నికల్లోనే ఆమె విజయం సాధించింది. యనమల దివ్య టీడీపీ అభ్యర్థి అయినా సరే తనకు సమ్మతమేనని ప్రకటించిన యనమల కృష్ణుడు తన అన్న కూతురు దివ్య గెలవటం ఇప్పుడు జీర్ణించుకోలేకపోతున్నారు. రాజకీయంగా తనకు ప్రాధాన్యత తగ్గిపోతుందని వాపోతున్నారు. మరోవైపు వైసీపీ ఘోర ఓటమి తర్వాత తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక రాజకీయాన్ని మరింత వేడిగా మార్చింది. తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక నాటకీయ పరిణామాల మధ్య వాయిదా పడింది. యనమల బ్రదర్స్ ఈ ఎన్నికను చాలా ప్రతిష్టాత్మకంగా భావించడంతో రాజకీయంగా ప్రాధాన్యత కూడా సంతరించుకుంది. అక్కడ వైసీపీ కూటమి నేతల మధ్య వారితో పాటు అన్నదమ్ముల మధ్య నువ్వా నేనా అనే విధంగా పోటీ ఏర్పడింది. రాష్ట్ర రాజకీయాల్లో యనమల రామకృష్ణుడు యాక్టివ్గా ఉంటే కాకినాడ జిల్లాలో మాత్రం ఆయన సోదరుడు యనమల కృష్ణుడు 30 ఏళ్లుగా చక్రం తిప్పుతున్నారు. యనమల దివ్య ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ మున్సిపల్ వైస్ చైర్మన్ విషయంలో ఉత్కంఠ కొనసాగుతుంది. తుని మున్సిపాలిటీలో గతంలో టీడీపీకి ఒక్క సీటు కూడా రాకుండా దాదాపు ఏకగ్రీవం చేసుకున్నారు అప్పటి ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా. అప్పట్లో కనీసం ప్రతిఘటన కూడా యనమల నుంచి రాలేదు. అధికారంలోకి వచ్చిన తర్వాత మున్సిపల్ వైస్ చైర్మన్ పదవి ఖాళీ అయింది. ఇప్పుడు ఉప ఎన్నిక వచ్చింది. కూటమి ప్రభుత్వం రాకతో మెజార్టీ కౌన్సిలర్లు టీడీపీలో చేరారు. తుని మున్సిపాలిటీలో మొత్తం 30 మంది కౌన్సిలర్లు ఉన్నారు. వీరిలో టీడీపీలో చేరిన వారు చేరగా మిగిలిన వారిని దాడిశెట్టి రాజా క్యాంపులో ఉంచారు. వారిని ఎన్నికకు రానివ్వడం లేదు. మంది కౌన్సిలర్లు వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చారు. మరో 6 వైసీపీ నుంచి టీడీపీలో చేరారు. తుని మున్సిపల్ కౌన్సిల్లో
తుని ఎమ్మెల్యే యనమల దివ్య ఓటుతో కలిపితే టీడీపీ బలం 17కు చేరింది. మున్సిపల్ కౌన్సిల్ మూకుమ్మడి రాజీనామాలకు మాజీ మంత్రి దాడిశెట్టి రాజా ఆదేశించినప్పటికీ వైసీపీ కౌన్సిలర్లు పెడచెవులు పెట్టడంతో చేసేది లేక పరువు దక్కించుకునే ప్రయత్నాలకు వైసీపీ ఇప్పుడు దిగింది. చైర్పర్సన్తో రాజీనామా చేయించి బరి నుంచి తప్పించుకునేందుకు తంటాలు పడింది. టీడీపీ వైసీపీ బలాబలాలు స్పష్టమైన తేడా ఉంది. తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక ఎప్పుడు జరిగినా టీడీపీ జెండా ఎగరడం ఖాయం అంటున్నారు. వైసీపీ కౌన్సిలర్లను ఎవరూ ప్రలోభ పెట్టలేదంటున్నారు టీడీపీ నేతలు. వైసీపీ పాలనలో అభివృద్ధి అడుగంటిపోయిందని, వార్డుల అభివృద్ధి కోసం యనమల నాయకత్వంలో పనిచేసేందుకు కౌన్సిలర్లు ముందుకు వచ్చారని అంటున్నారు. తునిలో వైసీపీ కౌన్సిలర్లు స్వచ్ఛందంగానే టీడీపీలో చేరారని మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబు స్పష్టం చేశారు. అరాచక పాలనతో తునికి దౌర్జన్యాలు మరక అంటించిన మాజీ ఎమ్మెల్యే దాడిశెట్టి రాజాకు ప్రజా తీర్పు ఎందుకు ఇలా వచ్చిందో విశ్లేషించుకుంటే బాగుంటుంది అని కూడా అంటున్నారు. అరాచక పాలనతో తునికి దౌర్జన్యాలు మరక అంటించిన మాజీ ఎమ్మెల్యే దాడిశెట్టి రాజాకు ప్రజా తీర్పు ఎందుకు ఇలా వచ్చిందో విశ్లేషించుకుంటే బాగుంటుంది అంటున్నారు. శాంతి భద్రతల సమస్య, క్వారం లేకపోవడం కారణంగా మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికను వాయిదా వేసినట్లుగా జాయింట్ కలెక్టర్ అయితే తెలిపారు. తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక ఎప్పుడు జరిగినా టీడీపీదే విజయమని, వైసీపీ నేతలు జీర్ణించుకోలేక అసత్య ఆరోపణలు చేస్తున్నారని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. మొత్తం మీద యనమల బ్రదర్స్ వార్ రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు హాట్ టాపిక్ అవుతుంది. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం. మీరేం చేయాలో మీకు తెలుసు కదా. ఈ వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.